యేసుక్రీస్తు ప్రభు యొక్క జననాన్ని గురించి మాట్లాడదాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రశాంతంగా నేర్చుకుందామండి వాక్యాలు. మత్తయి సువార్తలోని 2వ అధ్యాయంలోని 1వ వచనం నుంచి మనం కొన్ని విషయాలు చూసినప్పుడు ఇక్కడ ఏమంటాడంటే మత్తయి సువార్త 2వ అధ్యాయము 1. మీరు మత్తయి సువార్త 2వ అధ్యాయం అనగానే యేసు ప్రభు పుట్టిన దినాలని గుర్తు రావాలి కదా. కనుక ఇక్కడ ఏమంటాడంటే ఆయన రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింప వచ్చిందని చెప్పిరి అని జ్ఞాపకం చేశారు. కనుక ఈ తూర్పు దేశంలోనే యేసు ప్రభు పుట్టినట్టుగా ఏం కనపడదండి? జ్ఞానులకి నక్షత్రం కనపడదు కదా, ఆకాశంలోనే నక్షత్రం కనపడదు. కనుక అది చూసినటువంటి వీళ్ళు ఏం చేశారంటే వెంటనే బయలుదేరి అడావడిగా బెత్లెహేములోకి ప్రవేశించారు. ఈ బెత్లెహేములోకి ప్రవేశించినటువంటి ఈ జ్ఞానులు వెతుకుతున్నారు ఎక్కడ అని. వెతికే సందర్భాలు వీళ్ళు ఏమడుగుతున్నారంటే మేము ఆయన పూజ చేయడానికి వచ్చాము అన్నారు. కారణం ఏంటి? ఎందుకు పూజించాలి ఇవన్నీ అని చూస్తే ఈయన ఎలా పుట్టాడట? ఏ పేరుతో పుట్టాడు? అదే మీరు ఈజీగా ఉన్న వాటిని మాట్లాడకండి. మనకు కొంచెం మరుగ్గా ఉండేటువంటి పద్ధతులు ఉంటాయి కదా. రెబుకా గారు చెప్పారు కదా, ఎవరు చెప్పింది? ఇప్పుడు సర్వ భయంటమ్మా యూదుల రాజుగా పుట్టాడు యేసుప్రభు వారు. యూదుల రాజుగా పుట్టాడు, యూదులకు రాజు. ఇప్పుడు యూదులకు రాజు ఎవరు అక్కడ? ఇప్పుడు అన్న నేను ఇప్పుడు మనము ఆ సందర్భంలో చదవండి. ఒకసారి ఆగండి. అయ్యా టైం ఎంత ఒకసారి చెప్పండి. 12-5 నిమిషాలు ఎక్కువ అంటే ఎంత చెప్పాలా? 25 నిమిషాలు చెప్పాలి అంతే కదా? అంతే చెబుతా, ఓకేనండి? ఎందుకంటే మీ అందరికి ఇష్టం కావాలి కదా. 25 నిమిషాలు చెబుతా. టైం నాకు కొంచెం సిగ్నల్ ఇవ్వండి. కన్నా గారు మీకు వందనాలు. మీరు ఒకసారి నాకు ఇది అలారం పెట్టారు, అది పాడైపోయింది. కనుక నేను దరిదాపు ఎప్పుడైనా రైట్ ఆన్సర్లోనే ఉంటాను నేను. కాకపోతే ఉద్దేశం ఏంటంటే కొంచెం వెనక్కి వచ్చిన వాళ్ళకి మనం కండిషన్ చెప్పి చేయకూడదు. అటువంటి కండిషన్స్ పెడితే బాధ కలిగిందని ఇక్కడ బాధపడకూడదు కదా, ఆ ఉద్దేశంతో అంతమించి చేయలేదు. రైట్, మీరందరూ ఓకే అంటే ఓకే. రైట్, 25 నిమిషాలు చెబుతానండి. అయితే ఇక్కడ ఏమన్నాడంటే ఈయన ఎవరైనారు? యూదులకు రాజు అన్నాడు. ఇప్పుడు ఎవరున్నారు రాజుగా? ఏ రోజు రాజు ఉన్నాడండి? పరిపాలించే రాజు ఉన్నాడు. ఈ యూదుల రాజుకి కాల పరిమితి ఉంది. యూదుల రాజుకి ఏముంది? కాల పరిమితి ఉంది. ఎన్ని సంవత్సరాలు చేయాలి, 5 సంవత్సరాలు చేయాలో దిగాలి ఈయన. కనుక ఇప్పుడు పుట్టినటువంటి రాజు ఏమైనాడంటే రాజులకు రారాజు అన్నాడు. కనుక ఈయనకి అంతం లేనటువంటి రాజరికమే ఈయనగా వర్తిస్తుంది. యుగాలు రాజుగానే ఉంటాడు ఈయన. కనుక ఆ రాజు ఇప్పుడు పుట్టాడు కనుక ఈ రాజు మహారాజు అని ఏం చేశారంటే ఈ యొక్క గొర్రెల కాపురలో హడావుడిగా ఊర్లోకి వచ్చేసారు. ఊర్లోకి వచ్చేసి ఆయన్ని ఎదుగుతున్నారు. ఎక్కడ పుట్టాడు ఈయన? మాకు అక్కడ నక్షత్రం కనపడేది అని వచ్చేసి వెతకడం ప్రారంభించారు. కిందదాము హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి అని జ్ఞాపకం చేశాడు. వీళ్ళందరిలో ప్రజలందరిలో ఏమొచ్చిందంటే కలవరం వచ్చేసింది. ఈ కలవరం ఎందుకు వచ్చింది? రాజరికమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎలా వస్తుంది అంటే సౌలు రాజు మొదటి రాజు, దావీదు రెండో రాజు, సులైమాను మూడో రాజు, రెహబాము నాలుగో రాజు,
అలాగే వారి వారి వంశాలల్లో రాజరికం వస్తుంది. కనుక ఈయన ఏం చేశాడంటే యూదుల అందరికీ రాజుగా పుట్టాడు అని ఈయన జ్ఞాపకం చేశాడు. కనుక ఈయన ఎలా పుట్టాడు అంటే పుట్టే ముందుగా లోకమంతటి కనపడేది ఏమైందంటే ఒక ఆకాశంలోనే ఒక నక్షత్రం కనపడది. లోకమంతా చూసింది నక్షత్రాన్ని. ఏం చూపిస్తుంది నక్షత్రము? యేసు ప్రభు యెరూషలేములోనే బెత్లెహేము అనేటువంటి గ్రామంలోనే ఒక స్థలమైనటువంటి చిన్న గ్రామంలో పుట్టాడు అని ఆ నక్షత్రం చూపిస్తుందండి. ఇది ఈయనకున్నటువంటి జన్మ విలువ. కనుక కింద చదువుతున్నాం, వీళ్ళందరూ కలవరపడ్డారు. ఈ యొక్క యేసులో పుట్టడం వలన అసలు ఈయన ఏమై ఉంటాడు? ఈదులు రాజు అంటున్నాడు, రాజు ఉన్నాడు మనకి. కాబట్టి రాజు ప్రధాన యాజకులుగాను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారు అడిగాను అని జ్ఞాపకం చేశారు. కనుక యేసుప్రభు పుట్టింది ఎవరు చూశారంటే ముందుగా ఎవరు చూశారు? గొల్ల చూశారు. గొల్లవారు పొలములో మందలు కాస్తుండగా యేసుప్రభు పుట్టాడని ఆ జ్ఞానులకి గాబ్రియలు దేవదూత ప్రత్యక్షమయ్యి నక్షత్రాన్ని చూపించి ఆ సమస్యను చెప్పినటువంటి సందర్భాలను బట్టి ఈ లోపలికి వచ్చేసారు. కనుక గ్రామంలో ఉన్నటువంటి వారికి తెలియదు. ఆ దేశ రాజుగా ఉన్నటువంటి రాజుగారికి కానివ్వండి, ప్రధానులు కానివ్వండి, శాస్త్రులు కానివ్వండి, ఎవరికి తెలియలే. ముందు ఎవరికి కబురు వెళ్ళింది? గొల్ల వారికి వెళ్ళింది, అంటే గొర్రెల కాపురులకు వెళ్ళింది. కనుక ఈ కబురు తెలుసుకున్న తర్వాత ఈ రాజుగారు ఏం చేశాడు? అందరినీ సమావేశం పెట్టాడండి. సావిత్రి ఎక్కడున్నారా? సమావేశానికి ఏర్పాటు చేశాడు. అది నేను ఏం రాజు, ఎలా రాజు, ఎందుకు రాజు అయ్యాడు, ఎలా పుట్టాడు, నక్షత్రం ఏంటి, ఇదే కొత్త విధంగా ఉంది అని చెప్పేసి వీళ్ళందరూ కలవరపడి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చదవమా. అందుకు వారు యూదా బెత్లెహేములోనే ఎలా అనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని జ్ఞాపకం చేశాడు. ఏం పేరు దానికి? అధిపతి. కంప్లీట్గా సర్వాధికారము కలిగినటువంటి మహానుభావుడు యేసుప్రభు. కనుక యేసుప్రభు వారు ఈయనకు అధిపతి అని పేరు పెట్టి ఎప్పుడు పెట్టారు ఈ పేరు? ఈరోజు వచ్చిందా? మీకు అందరికి తెలుసు అనుకోండి. మీకు వందనాలు. కర్తని, తండ్రిని, దేవుడని పేర్లు ఉన్నాయి కదా. కనుక ఈ పేర్లు ఆ రోజు అక్కడ ప్రవేశించాడు. కనుక ఆ ప్రవేశనం ఇక్కడ నిడివేర్పు వచ్చేసిందండి. ఒకసారి 8వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథం 8:8-9. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తైన కర్తయగు అధిపతి అని జ్ఞాపకం చేశారు.